ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ, పచ్చి పులుసు. పచ్చి పులుసులో ఇంత ఆయిల్ ఎందుకు వేసారు బాయ్స్? మేడ్ బై మై డాడ్ షెఫ్. హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సంథింగ్ స్పెషల్ డే కోసం 90 days లో ఇది డే 9 కాదు 8. అయ్యో రామా, లేట్ గా వీడియో ఎడిట్ చేసరికి డేట్ లో మర్చిపోయినా గైస్. ఇంకా మా డాడీ చేసిన ఎగ్ కూర పచ్చి పులుసు తినేసి మేమైతే స్టార్ట్ అయినాం అనమాట. ఏడిపోతున్నాము అంటే ఇంట్లో ఏం చేయాలి అర్థం కాక అట్లీస్ట్ బోనాలకు చీరలైనా కొనుక్కుందాం అని చెప్పి అయితే స్టార్ట్ అయినాము. మా అమ్మ పొద్దున్న లేచిన కాడ నుంచి యూట్యూబ్ లో శారీలు చూడడమే సరిపోతుంది. దాంట్లో కూడా ఈ సొసైటీ కంచి ఒకటి. అసలు వీళ్ళది ఎంత వరస్ట్ బిహేవియర్ ఉందంటే వీడి కళ్ళు చూడండి అర్థమవుతుంది. యూట్యూబ్ లలో చూసి అస్సలు మోసపోకండి, ఎక్కడికి పోకండి. ఇంకా మా అమ్మ అయితే ఒక శారీ కొన్నది ఫైనల్ గా. అది ఎట్లుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేనైతే అసలు శారీలు అయితే ఏం కొనుక్కోలేను అనమాట, ఎందుకంటే నేను అనుకున్నైతే నాకు అస్సలు దొరకలేదు. యాక్చువల్గా మేము ఎందుకు పోయామంటే నాకు ఒక్కసారి సైట్ వచ్చింది అనుకో, నాకు అసలు పోయే టైం ఉండదు, మళ్ళీ బోనాల పండుగకి సీర ఉండదు అని చెప్పేసి మా అమ్మ అయితే తీసుకోపోయింది. కాకపోతే నాకు నచ్చింది ఒక్కటి కూడా కనిపించలేదు, నేనైతే ఏం తీసుకోలేను. ఇంటికి రాగానే ఇంకా మరణం అయితే మొత్తం శారీ అయితే మడత పెట్టిండు. నేను అనుకున్నట్టు కాలేదు కాబట్టి నేను ఏమంత హ్యాపీ లేనమాట. సో ఆ రోజు అయిపోతే ఇది నెక్స్ట్ డే. మీ అందరికి చెప్పినట్టే 24th రోజు నేను మ్యారేజ్ కి పోయినా అనమాట. అసలు వ్లాగ్ ఎక్కడెక్కడ వస్తుందో కూడా నాకు తెలియదు, కాకపోతే పెడుతున్నా అంతే లైన్ గా. వీడియో తీయడానికి టైం ఉంటలేదు, ఒక కంటెంట్ ఉంటలేదు అనమాట. కంటెంట్ ఉన్న వీడియో తీసుకొని మీ అందరికైతే పోస్ట్ చేస్తున్నా. ఈ పెళ్లి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి పోయినాము. ఇంకోటి ఏంటి అంటే నాకు అక్కడ పని కూడా ఉన్నాయన్నమాట సబ్జీ మండిలో. సో అందుకని చెప్పేసి పెళ్లి అటెండ్ అయినట్టు ఉంటుంది, నా పని చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి మమ్మీ డాడీ వాళ్ళతో పోవాల్సి వచ్చింది, లేకపోతే నేను పోకపోతుండే. ఇంకా బోనాల పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి మా మమ్మీ అయితే పిన్నికి శారీ పెట్టింది. ఎవ్రీ ఇయర్ బోనాల పండుగకి మా మమ్మీ మా పిన్నికి శారీ ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ బోనాలకు కూడా ముందే జాకెట్ కుట్టించుకుంటుంది అని చెప్పేసి పెట్టేసింది. ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లో చాలా సేపు ఉండి ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చినామంట. ఇంటికి వచ్చినాక ఏం వండుకోవాలి అర్థం కాక బిర్యానీ తెచ్చుకొని అయితే తింటున్నాము. మటన్ బిర్యానీ హిల్టన్ నుంచి అయితే తెచ్చుకున్నా. హిల్టన్ లో మటన్ బిర్యానీ సూపర్ ఉంటది. ఇంకా వాళ్ళైతే ఆనియన్స్ సలాడ్ అయితే ఏమి ఇల్లేరు అనమాట. అందుకే మేమే ఇంట్లో ఆనియన్ అయితే కోసుకున్నాం, ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఆనియన్ బిర్యానీకి. అసలు చాలా మంది నన్ను 90 days ఛాలెంజ్ ఎందుకు స్టార్ట్ చేసినావు అని అడుగుతున్నారు. ప్రతి వీడియోలో కాదు కదా, బయట కూడా అడుగుతారు. సో 90 days ఛాలెంజ్ అనేది కాదు. సో నాకు ఒక స్పెషల్ ఈవెంట్ కోసం 90 days ఉంది. ఆ 90 days మీకు ఒక ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పెట్టాలి అని థాట్ తోని ఈ 90 days అనేది పెట్టిన అంతే. ఇంకా మీ అందరికి చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా నాకైతే కమెంట్ చేయండి. ఒకవేళ మటన్ బిర్యానీ ఇష్టమైన వాళ్ళు ఉంటే కంపల్సరీ హిల్టన్ నుంచి అయితే ట్రై చేయండి. ఇది కొలాబరేషన్ ప్రమోషన్ ఎలాంటి వీడియో కాదంటే మేము రెగ్యులర్ గా తింటాం కాబట్టి చెప్తున్నా. ఇంకా నేను మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య అందరం కూర్చొని అయితే మంచిగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని పండుకున్నాం. అంతే గైస్, మళ్ళీ కలుసుకుందాం, బాయ్.